నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. ముందుగా హిట్ టీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. పాకిస్తాన్లో మరోసారి ద్రవ్యోల్బణం ఏర్పడింది. తిండి లేక కరువు కాలం గడుపుతున్న అక్కడి ప్రజలు అల్లాడిపోతున్నారు. దేశంలో సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ సందర్భంగా పాకిస్తాన్లో ధరలకు సంబంధించిన వివరాలను లాహోర్లో పాక్ ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఈ సందర్భంగా డజను గుడ్ల ధర మార్కెట్లో 400 రూపాయలుగా పాకిస్తానీ రూపాయలకు చేరుకుందని తెలిపారు. ఇక అంతేకాకుండా పాకిస్తాన్ ప్రభుత్వం అధికారికంగా రేట్ల జాబితాను విడుదల చేసిన స్థానిక యంత్రాంగం సక్రమంగా అమలు చేయకపోవడంతో ఈ సమస్య తలెత్తుతున్నట్లు సమాచారం. ఇక ప్రభుత్వం నిర్ణయించిన కిలో 175 ధరకు వ్యతిరేకంగా కిలో ఉల్లిని 230 నుంచి 250 రూపాయల మధ్య విక్రయిస్తున్నట్లు ఓ నివేదిక పేర్కొంది. లాహోర్లో డజను గుడ్ల ధర పీకేఆర్ 400కి చేరుకోగా అక్కడ చికెన్ కిలో గ్రాము పీకేఆర్ 615 చొప్పున విక్రయిస్తున్నారు. గత నెలలో ఎకనామిక్ కోఆర్డినేషన్ కమిటీ, జాతీయ ధరల పర్యవేక్షణ కమిటీ ధరల స్థిరత్వాన్ని నిర్ధారించడానికి, అలాగే హోర్డింగ్ తో పాటు లాభదాయకతను నిరోధించే చర్యల కోసం ప్రాంతీయ ప్రభుత్వాలతో క్రమం తప్పకుండా సమన్వయం కొనసాగించాలని ఆదేశించింది. పాకిస్తాన్ ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన పత్రికా ప్రకటనను ఉటంకిస్తూ కేబినెట్ కమిటీ సమావేశానికి ఆర్థిక రెవెన్యూతో పాటు ఆర్థిక వ్యవహారాల తాత్కాలిక సమైక్య మంత్రి శంషాద్ అఖ్టర్ అధ్యక్షతలో జరిగింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ హిట్ టీవీ. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు బాక్స్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని